వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులు వస్తాయని రాష్ట్ర నేతల స్పష్టం. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డ వారికి పదవులు తప్పకుండా వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లు స్పష్టం చేశారు. పదవులు ఆశించి రాని వాళ్లకు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు లభించడం ఎంతో అపూర్వ అవకాశంగా పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన కాట్పల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణల బాధ్యతల స్వీకరణ ఎంతో ఘనంగా జరిగింది. అనంతరం లక్ష్మీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార సభలో ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ, రాష్ట్ర కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, మాజీ మంత్రి వెంకటేశ్వరరావు, నాయకులు సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు లభించడం ఎంతో అపూర్వ అవకాశమన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డ వారికి పదవులు తప్పకుండా వస్తాయన్నారు. పదవులు ఆశించి రాని వాళ్లకు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇవాళ మీకు పట్టం కట్టింది. ఇలా చాలామంది అంటారు నగేష్ రెడ్డి ఎవరో చెప్తే వచ్చారని కాదు. నగేష్ రెడ్డికి ఉన్న పార్టీ కమిట్మెంట్, సీనియారిటీ, బొబ్బిలి రామకృష్ణ నుండి ఆర్గనైజ్ ఎక్స్పీరియన్స్ వల్లే నేను అబ్జర్వ్ రిపోర్ట్లో మీ పేర్లు వచ్చినాయి. కాబట్టి మీరు వాళ్ళ జిల్లా అధ్యక్షుడు కాగలుగుతున్నాం. ఇరువురు కూడా ఈ జిల్లా అధ్యక్ష స్థాయికి ఎదిగినారంటే కష్టపడి పనిచేశారు. కాబట్టి మిత్రులను నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా ఒక ప్రత్యేకత కలిగినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఆనాడు అరుగులు రాజారాం గారు నిజాయితీగా, నిష్పక్షంగా మంత్రిగా సేవలు చేసుకునే పరిస్థితి. తర్వాత బాలాగౌడ్ గారు, కేశపతి గంగారెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు, బషీరుద్దీన్ బాబు ఖాన్ గారు, మండ వెంకటేశ్వరరావు గారు, షబీర్ అలీ గారు అందరూ కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లోని వారి వారి స్థాయిలో సేవలు అందించినటువంటి జిల్లా ఇది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉండేది. ఇవాళ కూడా అదే ప్రత్యేకత ఉంది. ఈ జిల్లా అదృష్టం 3వ పర్యాయం పిసిసి అధ్యక్ష పదవి జిల్లాకు వచ్చింది. 2 పర్యాయాలు మా సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ గారికి వస్తే ఇవాళ నాకు అవకాశం వచ్చింది. ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న తపన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కారణం వారు కూడా ఈ జిల్లాలో రైతు సదస్సు ద్వారా ఒక ప్రత్యేక మలుపు జరిగిందని నమ్ముతున్నటువంటి సందర్భంలో
ఈ జిల్లా మీద వారికి కూడా ఒక ప్రత్యేక దృష్టి ఉంది. పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు పార్టీ సిద్ధాంతాలను, విలువలను, ఆశయాలను గౌరవిస్తూ జిల్లాలో, పట్టణంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని హితవు పలికారు. జిల్లాలోని ప్రతి కార్యకర్తను కలుపుకొని పోతూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటాను. పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలన్నారు. జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలన్నారు. రేపు జనవరి నుంచి వాళ్ళతో మేము ట్రైనింగ్ ఇప్పిద్దాం. అదేవిధంగా చిన్న వాళ్ళు ఉన్నాం, చదువుకునే వాళ్ళు ఉన్నారు, 10th ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా డ్రైవర్లు కానీ, వెల్డింగ్లు కానీ నిన్న మీటింగ్లో చెప్తా ఉండ్రి. బెస్ట్ వెల్డర్స్ కావాలని, మంచి వెల్డర్స్ వస్తే వేలాగు ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నిటి మనం ఉద్యోగాలు రావాలంటే నాణ్యత పెంచాలి. దయచేసి నా పిల్లల ఫ్యూచర్ కాపాడేది కన్సల్ట్ ఆఫీసర్లు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ ఇచ్చినా, చదువులు చెప్పినా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా మీ చేతుల పైన ఉంది నా పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే. కాబట్టి తప్పనిసరిగా మరి దానికి తోడు నరేష్ రెడ్డి గారు వచ్చారు, టౌన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. వారికి అండగా మేమందరం ఉండి మీరందరూ కూడా తప్పనిసరిగా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేసుకుందామని, అదేవిధంగా రేపు సర్పంచ్ ఎలక్షన్లో టికెట్లు లేకుండా మన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలి. వేరే పార్టీలకు గెలవద్దు. వాళ్ళు చేసిన అన్యాయాలకు సరిపోయింది. ప్రజలకు నచ్చజెప్పి అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. ఈ సమిష్టి కృషి ఉంది. కార్యకర్తల యొక్క జోష్తో లోకల్ క్యాండిడేట్ మీద 20,000, నా మీద చూస్తే ఆల్రెడీ సుమారు 26,000 ఓట్స్ ఇంకా పెరిగింది. అంటే ఇలా 96,000 మీద వచ్చినాం. 90 ఎంత 12,000, ఇవాళ ఎంత 96,000. కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ ఉంది. ప్రెసిడెంట్ ఎంపీ గారి మీద కూడా 20,000 మెజారిటీ మన జీవన్ రెడ్డి గారికి వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ సమిష్టి కృషి చేసింది. కానీ ఒక భావన వస్తుంది, దయచేసి ఫీల్ చేయకండి. నిజామాబాద్లో ఇక్కడ 34-40 రాహుల్ గాంధీ ఏమన్నారు, जिसकी जितनी आबादी उसकी भागीदारी. यहाँ तो भागीदारी दिख रही नहीं. वो भागीदारी को बढ़ाओ, वो कॉन्फिडेंस मंगाओ कि माइनॉरिटीज भी हमारा है, कांग्रेस पार्टी का एक हिस्सा है, वो भी हमारे भाई है. वो तक कॉन्फिडेंस तक जाने की जरूरत है. मैं दोनों से रिक्वेस्ट कर रहा हूँ, ఎందుకంటే వాళ్ళని చార్జ్ చేసుకుంటున్నారు. మీరు వాళ్ళు ఎట్లా ఇద్దరు కలిసి నడిపించుకున్నారు, కేశవైన వాళ్ళు అలాగే మోహన్ రెడ్డి, మీరు కూడా ఇద్దరు ప్రెసిడెంట్లు. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం సింగల్ కాదు, మీ ఇద్దరితోనే కలయికతోనే ఇక్కడ ఏ కార్యక్రమం సక్సెస్ కావాలంటే రూరల్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ సిటీ ప్రెసిడెంట్ కలిస్తేనే. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మొదటి అంకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు జక్రన్పల్లి మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం మోపాల్ మండలం కులాస్పూర్, జక్రన్పల్లి మండలం పడగల్ గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, మొదటి అంకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు. నామినేషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. 2వ విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైందని, 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు.
చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చివరి సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని, అందుకని అభ్యర్థులు ముందు జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని సూచించారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, విచ్చలవిడి శృంగారంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని నవిపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కావ్య తెలిపారు. విద్యార్థులు HIV వ్యాధిపై అవగాహన పొంది నిర్మూలనకు తమ వంతు కృషి చేయాలని ఆమె కోరారు. నవిపేట మండల కేంద్రంలోని ZPHS ప్రభుత్వ బాలుర పాఠశాలలో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ZPHS గర్ల్స్, ZPHS బాయ్స్ మోడల్ పాఠశాల, ఉర్దూ పాఠశాలల విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హెల్త్ సోషల్ వర్కర్ వడ్డే రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కావ్య ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రాణాంతకమైన వ్యాధులతో పాటు ఎయిడ్స్కు దూరంగా ఉండాలన్నారు. అనంతరం జనవికాస్ సేవా సంస్థ అధ్యక్షుడు పోశెట్టి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఇలాంటి అవగాహన కార్యక్రమాల ఏర్పాటుతో ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ప్రాణాంతకమైన వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉంటూ ఆ వ్యాధుల వల్ల కలిగే దుష్పరిణామాలపై కుటుంబ సభ్యులకు, సమాజానికి అవగాహన కల్పించాలన్నారు. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, వ్యాధి రావడానికి కారణాలైన వాటికి దూరంగా ఉంటూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా 2 రోజుల క్రితం హెల్త్ సోషల్ వర్కర్ వడ్డే రవి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వెంకటేష్, మందాడి నరసింహాచారి, ప్రవీణ్ రాజ్, రాజశేఖర్, శ్రీనివాస్, ANMలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆల్కహాల్, టాడిక్, ఇంకా కొన్ని విపరీతమైనవి కూడా ఉంటాయి. అంటే డ్రగ్ అబ్యూస్, ఇంజెక్టబుల్ డ్రగ్ అబ్యూస్ అంటారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అనే వాటికి మీరు ఎక్స్పోజ్ అవుతారు నెక్స్ట్ సొసైటీలోకి వెళ్ళినప్పుడు. సో అట్లా ఇంజెక్టబుల్ సిరింజెస్, ఆ మత్తు అలవాటు ఉన్న వాళ్ళకి అది ఇల్లీగల్ కదా. సో అది ఎవరైనా డాక్టర్, నర్స్ ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ఇవ్వరు. అంటే ఎవరిది వాళ్ళు ఇంట్లో తీసుకుంటారు. అట్లా తీసుకున్నప్పుడు ఇంజెక్షన్స్ ఒక పర్సన్ కి ఉందనుకోండి, HIV ఐడెంటిఫై కాలేదు, అదే సిరింజ్ ఇంకొకరు యూజ్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ మెయింటైనింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అట్లా ఏదన్నా మనం అన్ప్రొటెక్టెడ్ గా లైంగికంగా కలవడం వల్ల కూడా HIV AIDS అనేది స్ప్రెడ్ అవుతుంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా కాటిపల్లి నాగేష్ రెడ్డి, నగర అధ్యక్షులుగా బొబ్బిలి రామకృష్ణలు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. నూతనంగా నియమింపబడిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణలు సోమవారం నాడు ఉదయం TPCC అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ భవన్లో బాధ్యతలు చేపట్టారు. అయితే అంతకుముందు ఉదయం 10 గంటలకు మాధవ్ నగర్ సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీ ప్రారంభమై పూలాంగ్ మీదుగా గోల్ హనుమాన్ చేరుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ పూలాంగ్ మీదుగా ప్రగతి హాస్పిటల్, ఎల్లమ్మగుట్ట, కోడు చౌరస్తా, రైల్వే స్టేషన్ చౌరస్తా మీదుగా కాంగ్రెస్ భవన్ చేరుకుంది. పోలీస్ కిష్టయ్య ప్రాణత్యాగంతో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైందని కోటగిరి మండల ముదిరాజ్ సంఘం నాయకులు అన్నారు. ఆయన త్యాగం వృధా కాలేదని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య 16వ వర్ధంతి కోటగిరి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ కానిస్టేబుల్ కిష్టయ్య అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు గణేష్, మాజీ సర్పంచ్ స్వరూప, సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి కిష్టయ్య ప్రాణత్యాగం చేశారని అన్నారు. ఆయన త్యాగం ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు గణేష్, మండల మహిళా అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ స్వరూప, నాయకులు డాక్టర్ సాయిలు, సుదర్శన్, ఎల్లప్ప, సంతోష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
సాలూరా మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు వదిలిన అమరుడు పోలీస్ కిష్టయ్య అని కొనియాడారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పాలక ప్రభుత్వాలు ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు లింగయ్య, ఆర్టీసీ భూమయ్య, నాగేష్, దార్శే శంకర్, రమేష్, హనుమన్లు, రాజు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. గతంలో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన వాటికి మున్సిపల్ అధికారులు నోటీసులను జారీ చేశారు. అయినా అక్రమ కట్టడాలు తొలగించకపోవడంతో మున్సిపల్ రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో వాటిని కూల్చేశారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ రోడ్లో గల సర్వే నంబర్ 6లో కొంతమంది నిర్మించిన అక్రమ కట్టడాలను సోమవారం తెల్లవారుజామున తొలగించే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. సర్కార్ స్థలంలో నిర్వహిస్తున్న కళ్ళు దుకాణం, ఇసుక కుప్పల అమ్మకం కోసం వేసిన రేకుల షెడ్లని జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఈ స్థలంలో కబ్జాలో ఉన్నామని తెలిపారు. కోర్టు నుండి స్టేలు ఉన్నప్పటికీ అధికారులు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 8లో ఉన్నామని తెలిపిన అధికారులు మార్కింగ్ చేసిన వాటిని తొలగించారన్నారు. కానీ సర్వే నంబర్ 6 మున్సిపల్కి సంబంధించిన భూమిలో ఉన్న దుకాణాలని కాకుండా పక్కన ఉన్న దుకాణాలను తొలగించడం విడ్డూరమన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరారు. మొత్తం షాప్ తీసేసారు. ఇప్పుడు ఈ నష్టాన్ని ఒక 56,000 లక్షల నష్టం జరిగింది. ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? టీపీఓనా, మున్సిపల్ ఆఫీసరా, ఎమ్మెల్యేనా? ఎవరిస్తారు మాకు? ఇప్పుడు మేము చాలా పేద ఫ్యామిలీలు ఉంటాయి మా సంస్థలో. 140 మంది దీని మీద ఒక 500-600 మంది ఆధారపడి జీవిస్తున్నాము. మరి వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు మా బతుకు తెరువు ఏంది? దయచేసి మా నష్టాన్ని ఎట్లా భర్తీ చేస్తారో, మున్సిపాలిటీ చేస్తారా, ఎవరు చేస్తారో చేయాలి. మేమైతే ఊరుకోము. ఈ మళ్ళీ ప్రజావాణిలో సర్వే కూడా పెట్టినాం. దీన్ని టీఫన్ కట్టినాం, అన్ని కట్టినాం. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఖాళీ చేసుకోమని చెప్పడానికైనా ఒక నోటీసు ఇవ్వాలి కదా. అందులో కళ్ళు దించాం కదా. ఒకవేళ నిజంగానే మీరు చేస్తే, ఏది చెప్పకుండా ఇట్లా చేస్తే ఒక దొంగ రాత్రి ఇట్లా చేయడం ఏంది? ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్.
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి అభివృద్ధి చెందేందుకు క్రీడోత్సవాలు ఎంతో సహాయపడతాయని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శారీరక మానసిక వికాసానికి క్రీడలు అత్యవసరమన్నారు. క్రమశిక్షణ, టీం వర్క్, పోటీతత్వం వంటి విలువలను పెంపొందిస్తాయని ఆయన చెప్పారు. నిజామాబాద్ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో సోమవారం నాడు జరిగిన సుబ్బారావు స్మారక అర్బన్ అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అలరించింది. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి అభివృద్ధి చెందేందుకు ఇలాంటి క్రీడోత్సవాలు ఎంతో సహాయపడతాయని పేర్కొన్నారు. శారీరక మానసిక వికాసానికి క్రీడలు అత్యవసరమని, క్రమశిక్షణ, టీం వర్క్, పోటీతత్వం వంటి విలువలను పెంపొందిస్తాయని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయిలకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. ప్రతి పాఠశాలలో క్రీడలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మహేష్ గౌడ్ వివరించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ప్రోత్సహించిన నిర్వాహకులకు మహేష్ గౌడ్ అభినందనలు తెలిపారు. కరాటేలో 35-40 ఏళ్ల క్రితం నిజామాబాద్లో కరాటే ప్రాక్టీస్ చేస్తుండే క్రీడాకారుణ్ణి. క్రీడలంటే మక్కున్నవాణ్ణి. ఇప్పుడే బొబ్బుల్ నర్సే గారు చెప్పారు, ప్రతి సంవత్సరం ఒక జిల్లా స్పోర్ట్స్ మీట్ చేస్తే 3 నుంచి 3.5 లక్షల ఖర్చు అవుద్దని. నేను నర్సే గారిని కోరుతా ఉన్నాను, ప్రతి సంవత్సరం 3 లక్షలు ఇస్తాను. బొమ్మ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున బొమ్మ స్పోర్ట్స్ పేరిట 3 కానీ 4 లక్షలు కానీ ఇవ్వడానికి సిద్ధం. ప్రతి సంవత్సరం ఒక జిల్లా స్పోర్ట్స్ అత్యంత ఘనంగా జరపాలి. అది ఈ సంవత్సరంతోనే మొదలు పెట్టాల్సిందిగా కూడా మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. విద్య, వైద్యం, స్పోర్ట్స్ చాలా ప్రముఖం. పోయిన ఆదివారం నా ఊర్లో నేను 10 ఎకరాలు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్కి దానం ఇచ్చాను. దాదాపు 6 కోట్ల విలువ చేసే భూమి ఎందుకు ఇచ్చానంటే దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ విద్య, వైద్యంతో ముడిపడి ఉంది. పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు, పిల్లలు చదువుకుంటేనే రంగురంగుల జీవితం. చదువుతో పాటు ఆరోగ్యం ఉండాలంటే ఆటలు పాటలు ఉండాలి. ఆ పాటలకి పేరొందిన జిల్లా నిజామాబాద్ జిల్లా. 125 మ్యాచ్లు నిరాటంగా ఆడినటువంటి మన సోదరిమణి ఎండల సౌందర్య గారు, అదేవిధంగా మరొక బాక్సింగ్ క్రీడాకారుడు సంసుద్దీన్ వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా బాక్సింగ్లో స్వర్ణం సాధించినటువంటి మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని ఆదరించినటువంటి సోదరిమణి. ఇటీవల గొగులో సౌమ్య కూడా ఫుట్బాల్లో ఆడుతూ ఉంది. అర్జున్ అవార్డు కూడా తెచ్చుకున్నటువంటి ఘనత నిజామాబాద్ జిల్లాకు ఉంది. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు. గత 13 సంవత్సరాలుగా అర్బన్లో ఇలాంటి క్రీడా పోటీలు జరగలేదని తెలిసి విచారం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే క్రీడాకారులకు న్యాయం చేయాలని, నిజామాబాద్లో క్రీడా అభివృద్ధి కోసం ఆధునిక స్టేడియం ఏర్పాటు అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టు గుర్తు చేశారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్కు ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఈ స్టేడియంలో ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారుల్లో హాకీ క్రీడాకారిణి ఎండల సౌందర్య, బాక్సింగ్ స్టార్ నిఖత్ జరీన్, ఫుట్బాల్ క్రీడాకారిణి సౌమ్య, బాక్సర్ హుసముద్దీన్ వంటి ముద్దు బిడ్డలు నిజామాబాద్కు గర్వకారణమని పేర్కొన్నారు. భారతదేశ క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డు అందుకున్న నిజామాబాద్ నగరానికి చెందిన నిఖత్ జరీన్, హుసముద్దీన్ మన ప్రాంతానికి గర్వకారణమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా ప్రతిభను మెరుగుపరచడంలో ఇలాంటి క్రీడోత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేణు, డిఈఓ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంత స్థాయిని ఎదుగుతున్నారంటే అదే నేను చెప్పిన కదా, నిజామాబాద్ గడ్డ అటువంటిది. ఇక్కడ మాలావత్ పూర్ణ గారు కానీ, ఎండల సౌందర్య కానీ, ఈ మధ్యనే నిఖత్ జరీన్ చూస్తాం 2 సార్లు వరల్డ్ ఛాంపియన్. చాలా గర్వకారణం మనకు. ఇందూరు జిల్లా కానీ, ఇందూరు నగరం కానీ వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా భవిష్యత్తులో ఇంకా ఎదగాలని, ముఖ్యంగా సుబ్బారావు గారి గౌరవార్థం
ఈ కార్యక్రమము భవిష్యత్తులో ఎటువంటి బ్రేక్ లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఇంతే గొప్పగా ఇంకా గొప్పగా చేయాలని. ఎందుకంటే సుబ్బారావు గారు అంటే నాకు కూడా మంచి స్నేహితుడు, మా వెల్ విషర్. కనుక సుబ్బారావు గారు అంటే నాకు కూడా గౌరవము. దీంట్లో నా ట్రస్ట్ ద్వారా సహకారం చేయడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఒలింపిక్స్ క్రీడా పోటీలలో ప్రాతినిధ్యం దక్కేలా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి వీనే కృష్ణారెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్తో పాటు ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. ఒలింపిక్స్ క్రీడా పోటీలలో ప్రాతినిధ్యం దక్కేలా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి వీనే కృష్ణారెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. అంకిత భావంతో కఠోర సాధన చేస్తే ఒలింపిక్స్ లక్ష్యం సాధించవచ్చని ప్రేరణ కల్పించారు. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పలువురు విద్యార్థులు వాలీబాల్ క్రీడలో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభను చాటడం, పూర్వ విద్యార్థులు స్పోర్ట్స్ కోటాలో వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విషయాలను గమనించిన కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రీడల్లో రాణించడం వల్ల సమకూరే ప్రయోజనాల గురించి వారికి సవివరంగా తెలియజేశారు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్తో పాటు ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకే పరిమితం కాకుండా ఒలింపిక్స్ క్రీడలలో పాల్గొనే స్థాయికి చేరుకునేలా నిరంతర సాధన ద్వారా ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఒకే పాఠశాల నుండి 100 మందికి పైగా జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం లభించడం గొప్ప విషయమని, గ్రామాభివృద్ధి కమిటీ తన వంతు తోడ్పాటును అందిస్తుండడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు మరింత పట్టుదలతో కృషి చేస్తే ఒలింపిక్స్ స్థాయికి చేరడం కష్టమేమీ కాదన్నారు. ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకొని విద్యార్థులకు నాణ్యమైన తర్ఫీదును అందించాలని కలెక్టర్ వీనే కృష్ణారెడ్డి వ్యాయామోపాధ్యాయుడు వాలీబాల్ కోచ్ శ్రీనివాస్ను ఆదేశించారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అయ్యేలా సన్నద్ధం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చేయాల్సిన కృషి గురించి సమగ్ర అధ్యయనం చేసి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు. క్రీడల్లో ఆసక్తి కనబర్చే విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో విద్యార్థులు సాధించిన పథకాలు, మెమోంటోలు, ట్రోఫీలను కలెక్టర్ పరిశీలించి క్రీడాకారులను, కోచ్ను అభినందించారు. అంతకుముందు పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, వంట గ్యాస్ పైనే భోజనం వండాలని సూచించారు. పాఠశాలలో మిషన్ భగీరథ మంచినీటి వసతి, బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్స్, గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు తదితర వసతులను పరిశీలించారు. కిచెన్ గార్డెన్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలందరూ సహకరించాలని బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి కోరారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాన్స్వాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ విఠల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో సర్పంచ్ ఎన్నికలు జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు తమ గ్రామాల అభివృద్ధికి కృషి చేసే నాయకుడిని, సమర్థవంతులను ఎన్నుకోవాలని సూచించారు. మద్యం, డబ్బులు, ఇతర ప్రలోభాలకు గురి కావద్దని, అలాంటి వారికి సహకరించవద్దని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 50,000 రూపాయలకు పైగా నగదును తమ వెంట తీసుకువెళ్లరాదని, అత్యవసరాల కోసం తీసుకుపోవాల్సి వస్తే దానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలను పాటిస్తూ ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అందరూ కూడా వీటిని ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా ఎన్నికలు జరుపుకోవాలి. ఎన్నికలు అనేటివి 1-2 రోజులు ఉంటాయి. తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి గ్రామాలలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి వారిని ఓటేసి ఎన్నుకోవచ్చు. ఎవరు కూడా రాగద్వేషాలకు పోవద్దు, పదలకు ప్రతీకారాలకు పోవద్దు. తర్వాత కేసులు అయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఓటర్లు కూడా డబ్బులు తీసుకోవడం కానీ ఏదైనా వస్తువులు తీసుకొని ఓటు వేయకుండా
ఎవరైనా కానీ నిజాయితీతో ఓటేస్తేనే ప్రజాస్వామ్యంలో ఇది చక్కగా గ్రామ పంచాయతీలు కూడా మంచి వ్యక్తులకు ఓటేసి గెలిపించుకోవాలి. 50,000 కంటే ఈ కోడ్ ఉన్నన్ని రోజులు కూడా ఎవరు కూడా వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ మనీ ట్రాన్స్పోర్ట్ వారి అవసరాలకు తీసుకుపోతున్నట్టయితే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. 50,000 కంటే ఎక్కువ తీసుకోపోయినట్టయితే 50,000 లోపల వాళ్ళు ఎవరైనా వాళ్ళ అవసరాల కోసం ఉంచుకోవచ్చు, సమస్య పరిష్కరించుకోవాలి. కానీ వాళ్ళే గొడవలకు దిగి అనవసరంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని శాంతి భద్రతకు భంగం కలిగించొద్దని చెప్పి సబ్ డివిజన్లో ఉన్న అందరి గ్రామాలలో ఉన్న ప్రజలను ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుతూ పోలీస్ శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని తమకు నచ్చిన వాటిని ఎవరైనా ఎత్తుకెళ్తే అది తెచ్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లే వానర సైన్యం త్వరలోనే రాబోతోంది. అవినాష్ తిరువీధుల హీరో, డైరెక్టర్గా పరిచయం అవుతున్న ఫస్ట్ మూవీ వానర. సరికొత్త కథతో తెరకెక్కిన ఈ మైథలాజికల్ రూరల్ డ్రామా టీజర్ను ఇటీవలే మంచు మనోజ్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ స్టోరీతో మిథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన వానర త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా వానర. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వానర చిత్రాన్ని శంతనుపత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్పై అవినాష్ బుయాని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న వానర సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఇటీవల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన వానర సినిమా టీజర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో బాండ్ పేపర్ రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. గిరిజన గ్రామంలో సర్పంచ్ పదవిని వేలం వేయడం వివాదంగా మారింది. బంజారా సేవా సంఘం నాయకులు ఇరు తండాల పెద్దలతో చర్చించిన సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. గతంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బాండ్ పేపర్ రాజకీయం చర్చనీయాంశంగా మారగా తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ ఈ తరహా రాజకీయం వెలుగు చూసింది. దర్పల్లి మండల పరిధిలోని మోదిన్ సాబ్ తాండా, చెరు తాండాలను కలిపి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోదిన్ సాబ్ తాండా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. తొలిసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మోదిన్ సాబ్ తాండాకు చెందిన వ్యక్తి సర్పంచ్గా ప్రాతినిధ్యం వహించారు. అయితే అప్పట్లో ఇరు తండావాసులు సర్పంచ్ పదవి విషయంలో బాండ్ పేపర్పై ఒప్పందం చేసుకున్నారు. చెరోసారి సర్పంచ్ పదవి చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన మోదిన్ సాబ్ తండావాసులు రెండోసారి తమ తండావాసిని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా సర్పంచ్ పదవిని వేలం వేయగా మాలవత్ బాలు అనే వ్యక్తి 5 లక్షల రూపాయలకు పదవిని దక్కించుకున్నారు. ఈ నిర్ణయాన్ని మోదిన్ సాబ్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని చెరు తండా వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఎంపీడీఓ లక్ష్మారెడ్డిని కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. అనంతరం సర్పంచ్ పదవిని వేలం వేయడాన్ని నిలిపివేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చెరు తండావాసులు మాట్లాడుతూ ఈసారి చెరు తండావాసికి సర్పంచ్ పదవి రావాల్సి ఉండగా గతంలో బాండ్ పేపర్పై రాసుకున్న ఒప్పందాన్ని మోదిన్ సాబ్ తండావాసులు ఉల్లంఘించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐబీఎస్ఎస్ నాయకులు ఇరు తండావాసులతో చర్చించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. సర్పంచ్ పదవిని వేలం వేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేనాయక్ గారు, మరి దత్తునాయక్ గారు, డాల్సింగ్ గారు అందరు వచ్చి చర్చ జరపడం జరిగింది. దానికి ఒప్పుకోకుండా మరి మీరు 20 లక్షలు ఇస్తేనే మీకు సర్పంచ్ పదవి ఇస్తాము, లేకుంటే లేదు అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దానికి మేము డిమాండ్కి ఒప్పుకోకపోవడంతో మాకు తెలవకుండా మాలావత్ బాలు సన్న బన్యా మోదిన్ సాబ్ తండా ఆయనకు 5 లక్షల రూపాయలు వేలంపాట చేసి ఆయనను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ విషయంలో కానీ చెరుతండ ప్రజలకు కానీ చెరుతండ వాళ్ళకు పిలవకుండా ఆయనకు 5 లక్షల రూపాయలు వేలంపాట చేసి మరి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. దీని కొరకు మరి మేము ఎలక్షన్కు మాకు తెలియకుండా ఆయనను వేలంపాట చేసి సర్పంచ్గా ఎన్నుకోవడం వల్ల మేము ఈరోజు జాయింట్ కలెక్టర్ కానీ ఇటు ఎంపీడీఓ సార్ కానీ ఆర్డీఓ సార్ కానీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి మేము చెరుతండ ప్రజలు మాకు 150 మంది ఓటర్లు ఉన్నాం. ఇక్కడ 150 మంది మేము ఈరోజు ఎలక్షన్లో బహిష్కరణ చేస్తున్నాం. మెంటాజ్పల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించగా భక్తులు అయ్యప్ప నామస్మరణలు చేశారు.
డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి గ్రామంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అయ్యప్ప సామూహిక మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. భారీ ఎత్తున అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాములు, మహిళలు, గ్రామ ప్రజలు విచ్చేసి మహాపడి పూజలో పాల్గొని అయ్యప్ప నామస్మరణలు చేశారు. రంగురంగుల పూలు, గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలతో మహాపడి పూజ వేదికను అందంగా అలంకరించారు. గురుస్వామి సుబ్బారావు వేద మంత్రోచ్చరణల మధ్య ముందుగా గణపతి పూజ నిర్వహించారు. అనంతరం మెట్లకు పూజలు చేసి దీపాలంకరణ చేశారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి వారిని పంచామృతంతో అభిషేకించారు. మాలాధారణ చేసిన స్వాములు అయ్యప్ప భజన కీర్తనలు ఆలపించి తన్మయత్వానికి లోనయ్యారు. అనంతరం మెంట్రాజ్పల్లి గురుస్వామి చిటికెల సుదర్శన్ రెడ్డి స్వామి మాట్లాడుతూ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి వార్షికోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. గతంలో రమణ గురుస్వామి ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను జరుపుకున్నామని, గత 3 సంవత్సరాల నుండి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఈ వేడుకలకు సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు భవానీ నర్సయ్య, సురేష్, సుద్దపల్లి వెంకటి, ముల్లంగి గంగారెడ్డితో పాటు ఇతర స్వాములు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గతంలో రమణ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ చేశాము. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ మెంట్రాజ్పల్లిలో చేయడం జరిగింది. అలాగే మెంట్రాజ్పల్లిలో సివిల్ స్వాములు కూడా మాకు అయ్యప్పలకు కూడా మంచిగా సహకరిస్తూ మెంట్రాజ్పల్లిలో మా స్వాములకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సివిల్ స్వాములు కూడా సహకరిస్తూ, అలాగే మా మండల అయ్యప్ప సేవా సమితి నుంచి కూడా మా గురుస్వాములు కూడా ఎటువంటి ఇది ఉన్నా కానీ ఖచ్చితంగా మా మెంట్రాజ్పల్లి వచ్చి మా స్వాములు కూడా ఆశీర్వదించి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే మా మెంట్రాజ్పల్లికి ఎక్కడ లేని వైభవం అంటే మేము ఎక్కడ లేని మా దగ్గర పూజ జరుగుతుంది. మా దగ్గర అంటే చాలా మట్టుకు వేరే ఇతర ఊర్ల నుంచి కూడా మా పూజ చూడటానికి వస్తూ ఉంటారు. ఏదైతే పండుగ చేసుకుంటారో పండుగ చూసినట్టు మా ఊరికి చుట్టాలు ఎట్లా వస్తారో ఆ చుట్టాలు తిరిగి వచ్చి మా పూజను చూస్తూ ఉంటారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవి శ్యాంప్రసాద్ లాల్ క్లస్టర్ గ్రామ పంచాయతీలను విస్తృత స్థాయిలో తనిఖీలు చేశారు. మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న బోధన్ డివిజన్లో శనివారం సాయంత్రం నాటితో నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. దీంతో దాఖలైన నామినేషన్లను ఆదివారం స్క్రూటీని జరిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ క్లస్టర్ గ్రామ పంచాయతీలను సందర్శిస్తూ స్క్రూటీని ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. పోతంగల్, కోటగిరి, రుద్రూర్, సాలూర గ్రామ పంచాయతీలను సందర్శించి నిబంధనలకు అనుగుణంగా నామపత్రాల పరిశీలన ప్రక్రియను నిర్వహించారా, ఏవైనా పొరపాట్లకు ఆస్కారం కల్పించారా అని క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేశారా అని ఆరా తీశారు. అనంతరం రుద్రూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో టీ-పోల్ అప్డేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. వేల్పూర్ మండల మోతే గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాతృమూర్తి తోగల్ర మల్లుబాయి 4 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం నాడు చిరంజీవులను పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత మల్లుబాయి చిత్రపటానికి ప్రశాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన 11 సమస్యలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకోవాలని సిపి కోరారు. సిరికొండ మండలంలో 2వ విడత సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. నవంబర్ 30న నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో మొదటి రోజు నామినేషన్లు వేసేందుకు ఆశావాహులు ఆసక్తి చూపలేదు.
రెండవ రోజు సోమవారం అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించగా గ్రామ పంచాయతీలు సందడిగా దర్శనమిచ్చాయి. మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉండగా 30 సర్పంచులు, వార్డు మెంబర్లకు పోటీ పడే అభ్యర్థులు 9 క్లస్టర్లలో నామినేషన్లు వేస్తున్నారు. గతంలో పదవి బాధ్యతలు నిర్వర్తించిన వారు తాము చేసిన సేవలను గుర్తు చేస్తూ తమను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. నిజామాబాద్ పట్టణంలోని 25వ వార్డు కోటగల్లీలో ప్రమాదవశాత్తు జహీదా బేగం నివాస గృహం అగ్ని ప్రమాదానికి గురై వారి కుటుంబం రోడ్డు పాలైంది. ఈ విషయం తెలియడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ మరియు పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సహాయం కింద షబ్బీర్ అలీ 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అంతేకాకుండా వారికి పట్టణంలో ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని 39వ డివిజన్ ఆదర్శ నగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఇంటి యజమాని కృష్ణవేణి శ్రీనివాస్ దంపతులు మరియు కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నగర అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్ సుభాష్ జాదవ్, డివిజన్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన వీనీల ప్రదీప్ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ముత్యాల సునీల్ కుమార్, వీనీల ప్రదీప్లకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ప్రశాంతంగా కొనసాగింది. రెండో విడత నామినేషన్ల సర్వం మంగళవారంతో ముగియనుంది. దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మారెడ్డి నామినేషన్ల ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. దర్పల్లి గ్రామ సర్పంచ్ పదవి కోసం జేసీబీ శ్రీనివాస్, కలక గంగారెడ్డి రెండవ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సామేటి సుమన్ తన అనుచరులతో వచ్చి సర్పంచ్ క్యాండిడేట్గా నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలో మాదిరిగా ఈసారి సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులు వస్తాయని రాష్ట్ర నేతల స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.